పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సత్య తిరుసభ మరి యొక్క పునీతుని స్మరించుకుంటూ ఉంది. వారే పునీత వెసెల్సి యూసేబియస్. వీరు బిషప్, వేదసాక్షి, శ్రీసభ పితామహుడు. వీరు క్రీస్తకము 283 నుండి 371 వరకు జీవించి ఉన్నారు. పునీత యూసేబియస్ గారు క్రీస్తకము 283లో ఇటలీ దేశమునందలి సార్డీనియా దీవిలో జన్మించినారు. వీరి తల్లిదండ్రులు మంచి క్రైస్తవులు. చిన్నతనములోనే వీరి తండ్రి గారు మరణించి ఉన్నారు. తరువాత వారి తల్లి తన కుమారుని తీసుకొని రోమ్ నగరం చేరుకొని అక్కడే నివసిస్తూ బాలుని పెంచి పెద్ద చేసింది. అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని శ్రీసభ విశ్వాసములో పెంచింది. యూసేబియస్ గారు రోమ్ నగరంలోని గురుపట్టాభిషేకం పొందినారు. వీరు 340లో ఫీద్మెంట్ మండలంలోని వెసెల్సి పీఠంకు బిషప్గా అభిషిక్తులయ్యారు. ఆ రోజుల్లో యేసు ప్రభువు త్రిత్వంలో ఒక వ్యక్తి కాదని వాదించే ఎరియనిజం క్రైస్తవ శాఖను ధీటుగా ఎదుర్కొన్నవారు పునీత యూసేబియస్ గారే. క్రీస్తకము 355లో జరిగిన క్రైస్తవ మతాధిపతుల సమావేశంలో ఎరియనిజం ఎదిరించిన పునీత అతనాసియస్ గారిని సమర్థిస్తున్నందువలన వారు బహిష్కరింపబడినందుకు తమ ప్రగాఢ నిరసనను తెలియజేశారు. ఈ కారణంగానే ఎరియనిజం సమర్థించే కాన్స్టెంటైన్ చక్రవర్తి యూసేబియస్ గారిని కూడా దేశ బహిష్కృతిని చేశారు. క్రీస్తకము 362లో బిషప్ పునీత అతనాసియస్ మరియు బిషప్ పునీత యూసేబియస్ గారు ఇరువురు కలిసి ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియా నగరంలో క్రైస్తవ మతాధిపతుల సమావేశాలు జరిపించారు. శ్రీసభ సిద్ధాంతాలకు గట్టిగా అంకితమయ్యారు. క్రీస్తకము 363లో యూసేబియస్ గారు తన సొంత వెసెల్సి పట్టణమునకు చేరుకున్నారు. తన అపోస్తలిక పాలనలో క్రైస్తవ వ్యాప్తికి కృషి చేసినారు. వీరు క్రీస్తు ప్రభులోని దైవ మానవ స్వభావ మూర్తిమత్వం పరమరహస్యమును వ్యాపింపజేసినారు. ఇటలీలోని వెసెల్సి పీఠం యొక్క కథీడ్రల్ భవనములోని బైబిలు లాటిన్ వ్రాత ప్రతి పురాతనమైనది, భద్రపరపబడి ఉన్నది. ఈ లాటిన్ ప్రతిని పునీత యూసేబియస్ గారి తిరిగి వ్రాసుకున్నారని చెప్పబడుతుంది. వీరు తమ వెసెల్సి పట్టణంలోని క్రీస్తకము 371 ఆగస్టు 1వ తేదీన ప్రభువు నందు శాశ్వతంగా నిద్రించారు. వీరు విశ్వాస ప్రమాణాన్ని తయారు చేయటంలో పునీత అతనాసియస్ గారికి తోడ్పడినారు. వీరు చివరిగా పవిత్ర గ్రంథ పఠనం గురించి ఇలా బోధించినారు: ఎవరైతే పవిత్ర గ్రంథాన్ని భక్తితో పఠించరో వారు యథార్థమైన దైవసేవ చెయ్యలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా త్రియేక దేవుని గురించి, ముఖ్యంగా యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే ప్రతిరోజు కూడా పవిత్ర గ్రంథ పఠనాన్ని పఠించి మరి దేవుని యొక్క నిజ వ్యక్తిత్వాన్ని, యేసు ప్రభు యొక్క దైవ మానవ స్వభావం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. థ్యాంక్